ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దివ్య ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము ప్రప్రథమంగా మన ఏఎస్పి అధినేత శ్రీ మెల్ల లక్ష్మీనారాయణ గారి చేత ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమము, తర్వాత సత్యము శివము సుందరం 6వ భాగము మన ఆత్మీయ సోదరిమణి శ్రీమతి కేదార్ శెట్టిమణి గారి చేత ఈ 2 కార్యక్రమాలు జరుగుతాయి. ప్రప్రథమంగా మన గురువరేణ్యులు శ్రీ మెల్ల లక్ష్మీనారాయణ గారు. ఓం శ్రీ సాయిరామ్ సార్. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని విషయాలు చర్చించిన తర్వాత నిన్న ఐ పుట్ 1 or 2 ఇంపార్టెంట్ మెసేజెస్. ఒకసారి అందరు చూస్తుండే అవకాశం, సో దట్ వీ కెన్ రికలెక్ట్ దోస్ 1 or 2 మెసేజెస్ ఆల్సో. కొన్ని విషయాలు ముచ్చటించుకున్న తర్వాత కంటిన్యూ ఆఫ్ ది సబ్జెక్ట్. నరనారాయణులు, పురుషోత్తముడు, నరోత్తముడు, సత్యభక్తికి నిదర్శనము. నువ్వు నా స్నేహితుడివి అని అంటే ఆపలేదు, నా భక్తుడివి కూడా అన్నాడు. సో బోత్ ఆర్ బ్రోజం ఫ్రెండ్స్. అంటే భుజం రాసుకుంటారు, అంత దగ్గరగా ఉంటారు, క్లోజ్ ప్రాక్సిమిటీ. ఒక కంచంలో తింటారు, అవసరమైతే ఒక మంచంలో కూడా పడుకుంటారు వాళ్ళిద్దరు. అంటే ఎంత అన్యోన్య, ఈ 2 మాటలు ఏం చెప్పాడంటే ఎంత అన్యోన్యత. ఒక కంచంలో ఎవరు తింటాడండి? నేను తిన్నాను, మీరు తిన్నారో లేదో. కృష్ణ పరమాత్మ తిన్నాడు, వాళ్ళ ఎంగిల్ దగ్గర నోటి దగ్గర తీసుకుని కూడా తిన్నాడు. తన నోట్లో వారి నోట్లో పెట్టాడు. ఎంగిలైన మాట వాళ్ళకి తెలియదు పాపం. ఎంతటి అద్భుతమైన అదృష్టవంతులండి ఆ గోపాలురు. తన నోట్లో వాళ్ళ నోట్లో పెట్టడము ఎవరికి దక్కిందండి? ఇది చూడటానికి మహనీయులు వచ్చేవాళ్ళట ఈ సుందరమైన సన్నివేశాన్ని. అటువంటి అంతగా క్లోజ్గా ఉన్నా కానీ ఒక సందర్భంలో ఒక మాట అంటాడు అర్జునుడు, బాబా నువ్వెవరో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ. దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు అని ఎప్పుడు నేను స్మరిస్తూనే ఉంటాను కదా అన్నాడు ఆన్సర్. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన సమాధానం అది నాకు స్వామి ఏమర్థం అవుతాడు మనకి? ఏమర్థం అవుతాడు స్వామి మనకి? మనం చేసే సాధన ఎంత? సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆన్సర్ గివెన్ బై పరమాత్మ. ఏదో ఒక కాలానికి, ప్రదేశానికి నియమాన్ని ఏర్పరచుకొని స్మరించుట స్మరణ. అది గురువారం 7 to 7:45 అండి, సండే 6:30 to 7:15 అండి. గురువు 11 బాల వికాస్ గురువులు ఉంటే నాకైతే సోమవారం 6 to 7 అండి. సో వారంలో 3 రోజులు ఫిక్స్డ్. నాకు వీలైతే తెల్లరాసి చేసుకుంటాను, మళ్ళీ అక్కడ గోడ తగిలిస్తాను. వారంలో 3 సార్లు నాకు స్మరణ ఉంది కనుక స్మరణ. అది నీవు ఎప్పుడైతే ఆపద ఉందో, అవసరం ఉందో అప్పుడు కృష్ణ అంటావు. సర్వత్రా సర్వకాలేషు యూఆర్ నాట్ చాంటింగ్ కృష్ణ కృష్ణ కృష్ణ. నీ పని మీద నువ్వు ఉంటున్నావు. ఎప్పుడైనా ట్రబుల్ వచ్చిందనుకో, ట్రబుల్ షూటర్ కదా నన్ను నువ్వు తలుచుకుంటావు. అటువంటిప్పుడు నేను నీకు ఎలా అర్థం అవుతావు? యు కాంట్, యు నెవర్. సో మనం చేయవలసింది స్మరణ. ESB 10:30 to 12:30. వాట్ అబౌట్ ద రిమైనింగ్ పీరియడ్? ఇంకా 22 గంటలు ఉన్నాయి. చాలా కష్టంగా గడుస్తుంది నాకు. ఏదో 2 గంటలు హ్యాపీ గడుపుతున్నాం. మిగిలిన 22 గంటలు ఏం చేయాలి? చెక్కపద్యం చేయాలా? ఇప్పుడు మాకు చెక్కలు కొడుతున్నాడు, 300 చంపుతున్నాడు 6 నెలల బట్టి. ఈ బటన్లు తీస్తే మీకు చెక్కల సౌండ్ వినపడుతుంది. సో చేయవలసింది స్మరణ కాదు. స్మరణ అంటే గుర్తుపెట్టుకోండి, 10:30 to 12:30.
లేకపోతే ఎవడన్నా సాయి పాట పోయేవాడికి 4:30 నుంచి 6:30. అదంటే ఎప్పుడు ఉండేది. ఇదైతే మనకు తెలుసు కదా, 10:30, 12:30. అది మీ భజన సమితి భజన. వారానికి ఒకటి చేస్తారు, 2 చేస్తారు. మరి చేయవలసింది ఏంటి? అనుస్మరణ అంటే నిరంతరం దైవనామ స్మరణ. దిస్ ఈస్ ద మెసేజ్ గివెన్ బై గీతాచార్య టు అర్జున, నాట్ ఓన్లీ టు అర్జున. మనం ఏదో ఒక 40 నిమిషాలు భజన చేసి వచ్చాము, మంచిదే, అదృష్టం, అది కూడా అదృష్టమే. మా దగ్గర కొత్తగూడెంలో ఒక దంపతులు వచ్చి సైలెంట్ గా కూర్చుంటారు, అసలు మాట్లాడరు. భజనలో కూర్చుంటారు, ఎప్పుడు చూస్తే వెళ్ళిపోతాం. మేము భజన ఎప్పుడు భజన అయిపోద్దో లోకోపరావని మాట్లాడుకోవాలి కదా. అది ఎప్పుడు భజన అయిపోద్దా, మంగళహారతి అయిపోద్దా, బయటకు వస్తామో తీసుకొస్తామని మా ఆలోచనలు ఉంటాయి. ఆయన అన్నాడు, ఒక భజనకు వస్తే మాకు వారం సరిపోతుంది, వారం సరిపడా ఛార్జ్ వస్తుంది అంటే నేను ఆశ్చర్యపోయాను. సో దట్స్ వై యూ హ్యావ్ టు డూ అనుస్మరణ అండి, సర్వత్రా సర్వకాలే. ఏదో 40 నిమిషాల భజన ఉంది కదా, సాయిబాబా భజన. వాట్ ఎవర్ ద రిమైనింగ్ డేస్, 7 రోజులు మిగిలిన గంటలు ఏం చేస్తాం? అర్జున మామను స్మర యుద్ధాయత, నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయమన్నాడు. మనం పండుగలకి రకరకాల అర్చనలు చేసుకుంటాం, అర్చన కూడా మంచిదే, అర్చన చేయడం లేదు భగవంతుడు. అష్టోత్తర నామ సహస్రనామార్చన, విష్ణు సహస్రనామార్చన చేస్తున్నాం. సో మీరు చేయవలసిన అర్చన కాదు, అర్పణ అన్నారు కృష్ణ పరమాత్మ. సో భగవంతుడు అంటే, మా భగవంతుడు ఎలా చిక్కుతాడు అంటే కేవలం ప్రేమకు మాత్రమే వసిదవుతాడు. కృష్ణ ఇస్ నథింగ్ బట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్, ప్రేమ స్వరూపం. ఎట్లా సాధించాలంటే, వెలుగును చూడాలంటే వెలుగునే చూడాలా, ప్రేమను ప్రేమతోనే సాధించాలి. మనం ఎట్లా ఉండాలి? మేము కూడా, మన అందరికి ప్రేమ ఉంది, ప్రేమ లేక ఎవడన్నాడండి? మీ అందరూ ప్రేమ ఉండబట్టి ఇక్కడ పరిగెత్తుస్తున్నారు. నాకు మీ మీద ప్రేమ ఉండబట్టి రోజు మిమ్మల్ని కలవాలని తాపత్రయంతో, ఎలా ఉన్న శరీరంలో ఎలా ఉన్నా, ఇంట్లో ఎలా ఉన్నా, నేను ఇదైతే మాట్లాడలేదు. కనీసం 2 గంటలు మిమ్మల్ని, బికాజ్ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కనుక నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను ప్రతిరోజు. మీరు స్వామిని ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు కనుక నన్ను కలవాలని తాపత్రయంతో మీరు పరిగెత్తుకొస్తున్నారు. మన ప్రేమ ఎలా ఉండాలి అంటే గోపికల ప్రేమలాగా, యశోద ప్రేమ అనలా, లేకపోతే రుక్మిణి ప్రేమ, సత్యభామ ప్రేమ అనలా. మన ప్రేమ గోపికల ప్రేమలాగా ఉండాలంటారు. ఇంకో సంగతి చెప్తూ, ప్రేమకి ఎక్కడైతే ప్రేమ ఉందో ప్రేమకు భయం లేదు, స్వార్థం లేదు, నో సెల్ఫిష్నెస్. లవ్ గివ్స్ అండ్ ఫర్గివ్, సెల్ఫ్ గెట్స్ అండ్ ఫర్గెట్. దేనికి స్వామి ప్రేమ స్వరూపుడు? దేనికంటే ప్రేమ కొరకే. ఐ క్రియేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. నన్ను నేను ప్రేమించుకోవడానికి నన్ను నేను సృజించుకున్నాను అంటున్నాడు. ఆయన ప్రేమించుకోవడానికి మనలాంటి వాళ్ళని క్రియేట్ చేశారట, మనలాంటి వాళ్ళని చూసి ఆయన ఆనందపడుతున్నాడు. సో లవ్ ఈజ్ ఫర్ లవ్ సేక్. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్వామి సేవ చేసి మనకు చూపిస్తున్నారు. గోవులకు సేవ చేశాడు, అర్జునులకు సేవ చేశాడు, మానవులకు సేవ చేశాడు. రాష్ట్రీయ యాగం వచ్చిన విప్రులంతా కాలు కడిగాడట. ఈ మాటలు చెప్తే పరీక్షిత ఆనందం ఆశ్చర్యం 2 ఒకసారి వచ్చినట, ఆనందం ఆశ్చర్యం దుఃఖం 3 ఒకసారి వచ్చినట. ఇంత చేశాడు ఆ కృష్ణ పరమాత్మ మాకు అంటే వాళ్ళ పెదనాన్న వాళ్ళకి. ఆ పరీక్షిత్తుకి 7 రోజుల్లో వర్ణిస్తుంటే ఇవన్నీ చెప్తుంటే అనమాట. ఇక్కడ సేవ అంటే ఇతరులకు ప్రతిఫల ఆపేక్ష లేకుండా సహాయం చేయటం. ఒక నేనేళ్ళలో 100 రూపాయలు ఇచ్చాను ఒక ముస్లింకి. ఏం ఆశిస్తాను? ఆ ముస్లిం నాకు 1000 రూపాయలు ఇస్తుంది ఎప్పుడన్నా? ఒక ముస్లిం కూర్చుంటది ప్రాక్టికల్ గా. ఈసారి ఎప్పుడైనా మీకు ఆ టైం మీరు కూడా ఉండడు. నేను భజన పోతుంటే ఒక 90 సంవత్సరాలు ఒక ముసలమ్మ కూర్చుంటది ఆ లైన్ లో. ఖచ్చితంగా ఆటో ఆపుతా, ప్రణమో కళ్ళు కూడా కనపడవు. సార్ ఇచ్చాడని చెప్తాడు ఆటో అతను. అతనికి కూడా తెలుసు, ఆటో అతను కూడా తెలుసు.
నేను ఏం ఆశిస్తాను ముసలమ్మకి ఇచ్చి? ఒక 20 రూపాయలు ఇచ్చి ముసలమ్మ ఎప్పుడైనా 200 రూపాయలు ఇవ్వకపోతుందా నాకు? ఐ నెవర్ థింక్ లైక్ దిస్. యు ఆల్సో నెవర్ థింక్ లైక్ దిస్. నారాయణ సేవ చేస్తున్నారు, ఆ సేవలు చేస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు? ఎప్పుడైనా తిండి పెట్టపోతాడా అని అనుకుంటాం ఎవడన్నా మనం? సో సేవ అనగా ఇతరులకు ప్రతిఫల ఆపేక్ష లేకుండా సహాయం చేయటము. బాగుంది. మరి భక్తి అనగా? భక్తి అంటే రకరకాల డెఫినేషన్ చెప్తారు. మీరు ఇప్పుడు 51 మంది అడిగితే 51 రకాలుగా మాట్లాడుతారు భక్తి అంటే. భక్తి అనగా సేవనే అందరిలోని భగవత్ స్వరూపులుగా భావించి వ్యవహరించారు. వాట్ ఫ్యాంటాస్టిక్. ఏమి డెఫినేషన్లు ఇచ్చారండి. ఇందాక సేవ అంటే చెప్పాడు, ఇప్పుడు భక్తి అనగా సేవనే. సో డివోషన్ నథింగ్ బట్ సాక్రిఫైస్ అంటే నేను. భక్తి అంటే నా దృష్టిలో సేవ. డివోషన్ ఈజ్ 5:30. డిజైర్లెస్ లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ డివోషన్. చిత్తపద్దులు లేకుండా, మనసులో ఏం లేకుండా, కోరిక లేకుండా దండం పెట్టుకున్నాం అనుకో, అదే భక్తి. చిత్తపద్దులు తీయద్దు అంటే కాగితాలు తీయకపోతే మనసులో ఉంటుంది చిత్తపద్దులు. భక్తి అనగా సేవనే అందరిలోని భగవత్ స్వరూపులుగా భావించి అది అవ్వాలని సర్వాలు. కృషి చేసే సేవనం భక్తి రుచితే అని ఒక ఆర్యోక్తి కూడా ఉంది. ఇంకొక కృష్ణాష్టమి రోజు స్వామి కూడా నా జీవితమే నా సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు ఒక అతనికి. ఆయనకి కాదు, మనకి కదా, అందరికీ. ఇప్పుడు అది అప్పుడు సాయి ఆర్గనైజేషన్ లో మెసేజ్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం. దాని మీద ఒక పుస్తకం ఉంది, సుమన్ బాబు గారు, మేము సత్సంగం కూడా చేస్తాం. ఒక సందర్భంలో ఇక్కడ గొప్పతనం ఏంటంటే, స్వామి అవతారం ఎవరైనా అంతే, చెప్పరు, చేసి చూపిస్తారు. ఇప్పుడు ఎవరైనా సరే నేను చెప్తున్నాను చేయి అంటారు అన్నమాట. నువ్వు చేసావు అని అడిగితే మనం వెంటనే మూసేస్తారు అక్కడే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. ఎవరైనా పొరపాటు లేచి అడిగితే మీరు చేస్తున్నారని అడిగామనుకోండి, మనం వెంటనే వేసేస్తారు అక్కడ. బట్ అవతార పురుషులు చెప్పరు, చేసి ప్రాక్టీస్ అండ్ ప్రెసెంట్. ఇంగ్లీష్ టీచర్ కాదు, డ్రిల్ టీచర్ అనమాట. ఇంగ్లీష్ బోర్డు మీద రాస్తాడు, డ్రిల్ టీచర్ యాక్షన్ తో చేసి చూపిస్తాడు. సో ప్రాక్టీస్ అండ్ ప్రెసెంట్ ఎనీ అవతార. స్వామి అవతారం అంటే స్వామి కంటే ముందు వచ్చిన కృష్ణావతారం కూడా అంతే. మన సందర్భంలో ఎక్కడో ముచ్చటించుకున్నాం, ఆ రోజు డీటెయిల్ గా రాలేదు, చెప్పలేదు ఇక్కడ. కరే కంకణం అని ఆ రోజు చారి గారు లేరు పాపం. ఇప్పుడు ఉన్నారా చారి గారు? చారి గారు ఉన్నారా? ఉన్నారు సార్. ఆయన మాట్లాడమను, నువ్వు నేను మాట్లాడుతూ ఎవరు? సార్ మొన్న మీరు లేరు, కస్తూరి తిలకం ఒకసారి చదవండి. అది విశ్లేషణ చేశాను, ఆ రోజు మీరు లేరు. దాంట్లో కరే కంకణం అంటే దీక్ష, కంకణం అంటే చేతికి దీక్ష గురించి చెప్పాను అనమాట. ఒకసారి అది చదువుతారా? కొంచెంసేపు అయిన తర్వాత చదువుతారా? చదవండి. ఓకే, మీరు రెడీ అంటే నేను చెప్తాను. సో అక్కడ దీక్ష కంకణం చెప్పండి. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాశాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం करे कंकणं सर्वांगे हरिचंदनं च कलयं कंठे च मुक्तावलीं गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि विजयते गोपाल
చూడమణి. అద్భుతం సార్. యాక్చువల్గా మీరు చెప్పిన తర్వాత విశ్లేషణ చేద్దాం అనుకున్నాను, ఆ రోజు మీరు దొరకలేదు నాకు మొన్న. సో అందులో కరే కంకణం అంటే దీక్షా కంకణం గురించి చెప్పుకున్నాం అనమాట. ఐ నాట్ టోల్ డీటెయిల్ అక్కడ. సో ఏ అవతారమైనా సరే ముందు వచ్చే ముందే ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుంటాం కాదు. కార్యక్రమం కానివ్వండి, వచ్చిన తర్వాత చూద్దాం అంటే వచ్చిన తర్వాత ఏం చూస్తాం. మాకు సెప్టెంబర్ 14వ తారీఖున 2000 మందితో పెద్ద ఓపెన్ గ్రౌండ్ లో పుట్టపర్తిలో ఏ విధంగా అయితే స్పోర్ట్స్ మీట్ పెడతారో 750 మంది బాల వికాస్ పిల్లల చేత అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కోటేశ్వరరావు గారు వీళ్ళంతా రాబోతున్నారు రేపు 14th. వాళ్ళంతా వచ్చిందా చూసుకుందాం అంటే ఎట్లా. అలాగనే అవతార పురుషులు కూడా ముందు భూమి మీదకి వచ్చేటప్పుడే ఏమి చేయాలి, ఏంటి ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ ఏంటి, ప్రీ డిటర్మిన్డ్ యాక్షన్ ప్లాన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ యాక్షన్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు దాని అవతార కార్యక్రమంలో. ఎప్పుడు ఏ సందర్భంలో అవసరమైతే ఆ సందర్భంలో, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అక్కడేమో మనం దీక్షలో కంకణంలో దీక్ష గురించి చెప్పుకున్నాము. ఇక్కడ తాను అవతారం స్వీకరించే ముందే అతని అవతార కార్యక్రమాన్ని పురస్కరించి హీ మేడ్ 3 ప్రతిజ్ఞలు. ప్రతిజ్ఞాపాలన సినిమా కూడా ఉంది, ఎవరో హీరో. కాంతారావు. ఓ మీకు బాగానే ఉంది సినిమా నాలెడ్జ్. సో ఇక్కడ కృష్ణ పరమాత్మ 3 ప్రతిజ్ఞలు చేశాడు. అవతార పురుషుడే ప్రతిజ్ఞ చేసినప్పుడు మన కూడా ప్రతిజ్ఞ చేస్తారు. ఇండియా మరి స్కూల్లో ఇప్పుడు చేయిస్తున్నారో లేదో, ఇండియా ఇజ్ మై కంటే ప్రతిజ్ఞ పాలన అన్న. ప్రతిజ్ఞ చేస్తే సరిపోదు, భీష్మ ప్రతిజ్ఞ అలాగ ఉండాలి ప్రతిజ్ఞ చేస్తే. అందుకని మనం ప్రతిజ్ఞలు చేయం, ఎందుకంటే చేస్తే ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో మనం ఎందుకు ప్రతిజ్ఞలు చేయం. నేనైతే ఏం అనుకోలే, ఇప్పుడు ఏఎస్పీ గురించి ఏం ప్రతిజ్ఞ చేయలేదు. చూద్దాం, కాలం నడిపిస్తుంది. సో ఆయన చేసిన 3 ప్రతిజ్ఞలు ఏంటి? ఇప్పుడు చేసిన 3 ప్రతిజ్ఞలు కూడా గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ని నిమిత్త మాత్రంగా పెట్టుకొని కురుక్షేత్ర రణరంగంలో చేసిన గీతాబోధ సందర్భంలో ఈ అంశాలే 3 ప్రతిజ్ఞలు. వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పబోయే 3 కూడా తను ఆచరించిన తర్వాత, యుద్ధం వచ్చిన తర్వాత, ఎప్పుడో ఈ లాంగ్ బ్యాక్ కొన్ని సంవత్సరాల క్రితం ఆచరించి ఈ రణరంగం వచ్చేటప్పటికి ఆ యుద్ధంలో తర్వాత బోధించాడు. ఈ 3 ప్రతిజ్ఞలు ఆల్రెడీ హ్యాడ్ డన్ కృష్ణ పరమాత్మ. అర్జునుడు చెప్పలా, తను ఆచరించిన తర్వాత సమయం వచ్చేటప్పటికి ఆ యొక్క అర్జునుడికి 3 బోధించాడు గీతాచార్యుడు. ఆ 3 కూడా మన అందరం తెలిసినవి, కొత్తదేం కాదు. ఏం కావాలమ్మా అంటే మాట్లాడు. ఫస్ట్ ప్రతిజ్ఞ సాధు రక్షణ, దుష్ట శిక్షణ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రతిజ్ఞ. చిన్నప్పుడు ఉయ్యాల నుంచి మొదలు పెట్టాడు దుష్ట శిక్షణ అండ్ ఆల్సో సాధు రక్షణ. బాల్యం నందే అనేక మంది అసురులు సంహరించాడు, కంసుని హతమార్చాడు, శిశువాల దంతముక్తల నరకాసురాది అహంకారాలను నశింపజేశాడు. బాగానే ఉందండి, చాలా బాగా చేశాడండి. చాలా మంది చంపాడు, చాలా మంది రక్షించాడు. వెరీ నైస్. అంతటితో అయిపోయింది అవతారము? లేదు. సెకండ్ యాస్టది అనన్యా చింతయంతో మాం ఏ జనాం పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ మహామి. ఎవరైతే అచంచలమైన అనన్యమైన భక్తి, స్మరణ కాదు, అనుస్మరణ, అచంచలమైన అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఆశ్రయించి, నిన్న కూడా 2 రకాలు చెప్పాడు, జ్ఞానము లేక అనుగ్రహము. శరణాగతి, జ్ఞానాన్ని సంపాదించాలి, లేకపోతే అనుగ్రహం, 2 ఆస్పెక్ట్లు. అంతేనా సార్? నేను చెప్పిన దాంట్లో ఎసెన్స్ 2. అవును సార్.
అమ్ములపది ఖడ్గం టోటల్ ఎసెన్స్ 2 రకాలు. జ్ఞానాన్ని సంపాదించాలి, లేదా అది దైవ అనుగ్రహమైన కావాలి. ఈ జ్ఞానం రావాలన్నా మళ్ళీ దైవ అనుగ్రహం కావాలన్నారు. చాలా టిపికల్ గా ఉంటాయి ఆయన పదాలు. సో మనకు శరణాగతి అనే మాట కూడా వస్తుంది. అచంచలమైన అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఆశ్రయించి శరణు వేరిన వాడు రక్షించాడు. శరణాగత అవస్థలు కూడా అంటుంటాం. వారి యోగక్షేమాలు కూడా తానే వహించాడు. ఎన్ని గోవులు అయ్యాడు, ఎన్ని గోపాలు అయ్యాడు ఒక సంవత్సరం పాటు. ద్రౌపది మానసం, ఫర్ ఎగ్జాంపుల్, ద్రౌపది మాన సంరక్షణ, అరణ్యవాస సమయం పాండవులకు దూర్వాసుని శాపమును గురి కాకుండా అక్షయ పాత్రకు అంటుకొని ఉన్న ఆకుకు భుజించి దూర్వాసునికి అతని శిష్యులకు ఆకలి లేకుండా చేసి రక్షించాడు. ఆకట ములగాకట. ఇప్పుడు మనం రుద్రం ఏ అనువాకంలో ఉన్నామండి? 7 సార్. ద్రష్ట ఎవరు? ద్రష్ట రామస్ మహర్షి. రామస్ మహర్షి. రోమస్ మహర్షి ఏ రూపంలో చూశాడు వాళ్ళని? భగవంతుని. సినిమా పేరు కూడా ఉంది. శివుడితో ఒక సినిమా ఉంది, కిరాతార్జునీయం సినిమా. బిల్లుడు రూపంలో చూశాడు. కిరాతార్జునీయం రూపంలో ఆయన దర్శించాడు రోమస్ మహర్షి. ఈ రోమస్ మహర్షి ఇద్దరు ఒకటి నాకు తెలియదు సార్. రేపు ఒక్కసారి సార్ని అడగండి సార్. ఈసారి సోమవారం. వీడు చెప్పింది రోమస్ మహర్షి, నేను రోమ మహర్షి అంటున్నాను. ఈ రోమ మహర్షి శాపం నుంచి పాండవుని ఉద్ధరించాడు. ఐ డోంట్ నో ద డీటెయిల్స్. మూడోది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్య మోక్ష. మూడో ప్రతిజ్ఞ. శరణాగత రక్షణ, దుష్ట శిక్షణ, భక్త రక్షణ, శరణాగత రక్షణ. కౌరవుల పాండవుల మధ్య రాయబారిగా వ్యవహరించాడు. మన దూత ప్రేత మనం చదువుకున్నాం. దూతగానే వెళ్ళాడు. అర్జునుడు దూతగానే వెళ్ళాడు. అర్జునుకు రథసాదిగా నిలిచాడు. పాండవ విజయానికి కారకుడాడు. యుద్ధంలో భీష్ముని ప్రతిజ్ఞకు భంగం కలిగించడానికి ద్రౌపదికి ఉపాయం తెలిపాడు. భీష్ముడి చేత దీర్ఘ సుమంగళి భవ అనే దీవెనలు సగం యుద్ధం చేసేసిన దానికి వీళ్ళకి పౌరుషం వచ్చింది. అందులో భీముడికి ఎక్కువ పౌరుషం వచ్చింది. ద్రౌపది సగం యుద్ధం చేసేసింది అన్నట్ట బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత. ఆయన దీర్ఘ సుమంగళి భవ అనేప్పుడు వీళ్ళు 5గురు బతికారు. అది ఆయన దీర్ఘ సుమంగళి భవ అనుకుంటే వేరే రకంగా దీవించాడు అనుకోండి, 5గురు పోయే అవకాశం కూడా ఉంది భీష్ముడి చేతిలో. ఆయన తెలుసు పాండవులు ఎలా చంపుతాడండి. ఆయన పెంచినవాడు. తప్పనిసరి వైరపక్షంలో చేయాల్సి వచ్చింది. అందుకనే వాళ్ళు కాపాడాలనే ఉద్దేశంతోనే ఆవిడకి దీర్ఘ సుమంగళి భవ అని దీవెనలు ఇచ్చాడు. ఆ సందర్భంలో చెప్పులు కూడా మోసేట కిరికిరి వినపడుతుందని చెప్పి రాత్రిపూట. సో ఈ యొక్క దీవంతోనే హీ కంప్లీటెడ్ ఆఫ్ వార్. కురుక్షేత్ర సంగ్రామం స్వభావం చేసేసింట ద్రౌపదీదేవి. ఇంకా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం బారి నుంచి ఉత్తర గర్భస్థ శిశువుని రక్షించాడు. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ శరణాగత రక్షణ. ద ఎసెన్స్ ఆఫ్ కృష్ణావతారం ఎందుకు వచ్చిందంటే ఎంతో మంది రాష్ట్రం చంపడానికి వచ్చింది. బట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ కృష్ణావతారం ఏంటంటే స్వామి సందర్భాలు బ్యూటిఫుల్ గా చెప్పారు. కృష్ణావతార ప్రధాన లక్ష్యం ప్రబోధ. సత్యసాయి ప్రబోధ ఎన్నో ఉన్నాయి మనకు వచనామృతాలు. ఇప్పుడు అన్ని కూడా తీస్తున్నారు, అన్ని కూడా రికార్డింగ్ చేస్తున్నారు, ఆడియోస్, బుక్స్ రూపంలో. ఆల్రెడీ చాలా బుక్స్ ఉన్నాయి వచనామృతాలు. భవిష్యత్తులో మనం ఈ యజ్ఞం సాగితే మనం టేకప్ చేసేది వచనామృతాలే. నేను కొన్ని దగ్గర పెట్టుకున్నాను,
నాగేశ్వరరావు దగ్గర ఉన్నాయి. నేను అడిగినా పంపించుకో, ఇంట్లో జాగా లేదు పుస్తకాలు పెట్టుకోవడానికి. ప్లీజ్, నేను అడుగుతా, అప్పటిదాకా పంపద్దు. మన జిఎల్ సరస్ చేసిన పుస్తకాలు ఇంతవరకు ఓపెన్ చేయాలి, అటక మీద పెట్టినా, ఏమనుకోకట్ట. ప్లీజ్ డోంట్ సెండ్ ఎనీ బుక్స్ టు మీ. నాకు జాగా లేదు, పడుకోవడానికి జాగా లేదు. నో ప్రాబ్లం, సారీ. ఏమనుకో, ఉన్నమాట చెప్పు, కావాలని చూపిస్తా కదా, అటక మీద పెట్టినా అని చెప్తున్నా. కృష్ణావతార ప్రధాన లక్ష్యం ఇక్కడ ఏంటంటే ప్రబోధ. ఆ బోధయే గీతామృతం. వాట్ ఈజ్ ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ది భగవద్గీత? 700 శ్లోకాలు మనం 13 సార్లు చదివాం. 14 సార్లు షెడ్యూల్ వేస్తున్నాడు, చూద్దాం సార్. గీత కంటే ముందు నా గానామృతము శతభజన వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళు డిసైడ్ గీత సార్. అలాగే సార్. వాట్ ఈస్ ది ఎసెన్స్, టోటల్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత? సింపుల్ వర్డ్, ఎవరి ధర్మం వారు నిర్వర్తించాలి, అది. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఎంటైర్ గీత. 740 శ్లోకాలు, 700 శ్లోకాలు, 740 700. ఎవ్వడి మమ ధర్మ, ఎవ్వడి ధర్మాన్ని వాడు ఇప్పుడు చూడండి, వాళ్ళ దగ్గర ఎవరు లేడండి, వాళ్ళ సూపర్వైజర్ 6:30కి లేచి మొదలు పెడతారు సార్ పని. చూడండి, ఇక్కడ ఎవరు సూపర్వైజర్ ఉండరు వాళ్ళకి. ఆ బిల్డింగ్ కడుతున్నారు, పొద్దున 6:30కి లేచి వాళ్ళు స్టార్ట్ చేయరు వర్క్. 3 అంతస్తులు అయింది, 2 అయింది ఫ్లోర్, 3వది కూడా వేస్తారు, రెడీ చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని నిద్ర లేపారు, ఎవ్వడు కూడా పనికి పోమని పురమాయించిన వాడు ఎవ్వడు లేడు. చాలా పెద్ద స్ట్రక్చర్ కనపడుతూ ఉంది ఐ థింక్. నోబడీ ఆస్క్డ్ దెమ్ టు గో అండ్ స్టార్ట్ యువర్ డ్యూటీ. తెల్లారు 6:30కి మొదలు పెడతారు, లేస్తారండి. వాళ్ళు మరి చాయ్ కూడా తాగుతారో లేదో మరి. సో వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తున్నారు. ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఈజ్ మమ ధర్మ. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తే ఈ గొడవలే ఉండదు సమాజంలో. మా దగ్గర ఒక ఆయన డాక్టర్ చేపల వ్యాపారం పెడితే మాకు కొంచెం మనసు చివుక్కుమంది. అంటే డాక్టర్ చేపల చెరువు వేసుకోవద్దా అంటే మనం ఎవరైనా చెప్పుకోవడానికి, ఆయన బిజినెస్. ఎవరి కర్తవ్య కర్మలను ఆత్మధర్మ మూలాధారముగా అనుసరించి మమైవాంశు అన్న సత్యాన్ని గుర్తించి వర్తించి అహంకార మమకారములు దూరం చేసుకుని భగవంతుడు తరుణొచ్చుతాం. పెద్దవాడు చెప్పారు స్వామి, ఇదంతా మనకు అనవసరం. సో ఎవరి కర్తవ్య కర్మలను వాళ్ళు ఆచరించడమే భగవద్గీత. సో కృష్ణావతారం యొక్క మెయిన్ ఎసెన్స్ అంటే ప్రబోధ. ఎంతో మంది చంపాడండి, అది చేశాడు, ఆయన ఆడాడు, లేదా గోపికలతో తిరిగాడు, ఇవన్నీ కూడా సప్లిమెంటరీ థింగ్స్. ఆ విధంగా కృష్ణ పరమాత్మ ఆ కాలానికి అనుగుణంగా ఈ మేనిఫెస్టెడ్ ఈజ్ డివినిటీ అట్ మెనీ అకేషన్స్. స్వామి కూడా తన 80 అవతార కార్యక్రమం అప్పుడప్పుడు కూడా డిక్లేర్డ్. ఎందుకు వచ్చింది సాయిబాబా అంటే ఎవరు చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్వామి కూడా చెప్పేవారు. కృష్ణుడు తన దివ్యత్వమును అనేక లీలలు మహిమల ద్వారా ప్రబోధాల ద్వారా జగత్తుకు తెలియజేశాడు. ఎందుకు ఆ లీలలు, ఎందుకు ఆ మహిమలు? ఫర్ వాట్ పర్పస్? దట్ కురుక్షేత్ర వార్, జగత్ కళ్యాణం కొరకే. స్వామి అన్నారు, సాయికుల్వంతాలు కట్టినప్పుడు, సాయికుల్వంతాలు కట్టక ముందు మనం ఎంత ఎండలో, మీరు ఎవరైనా కూర్చున్నారో లేదు, ఇసుకలో ఎండలో కూర్చునే వాళ్ళం అండి మగవాళ్ళం. అయితే సాయంత్రం పూట ఎండ కొట్టేది, పొగలపూట ఆడవాళ్ళు కొట్టేదేమో నాకు తెలియదు. మాకైతే సాయంత్రం అదర కొట్టేది ఎండ. లోపల ఏమనుకునే వాళ్ళు ఏమో మరి, నాకైతే తెలియదు. స్వామి అనుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం ఆ ఎండకే, ఆ ఇసుకలో కూర్చొని.
మన లోపల అందరు గుడుక్కోవటాన్ని గమనించి ఆయన సాయికులవంతాలు కట్టాడు. కట్టినప్పుడు అన్నాడు, నేను పొర్లటానికే పొర్లటానికి కట్టుకోలేదు అన్నారు. మీకు ఎవరైనా తెలుసో తెలియదు ఆ డైలాగ్. ఈ హాల్లో నేను పొర్లటానికి కట్టుకోలేదు అన్నారు. మీ ఎంతమంది తెలుసో ఈ డైలాగ్. సో భగవంతుడు ఏం చేసినా జగత్ కళ్యాణం గురించి. వాటర్ ప్రాజెక్ట్ ఆయనకి ఎందుకండి, స్కూల్స్ ఆయనకి ఎందుకు, హాస్పిటల్ ఆయనకి ఎందుకు, సరే ఏదో తీసుకుపోవాలని హాస్పిటల్ తీసుకెళ్లారు. ధరణి, ధర్మపత్ని, ధర్మం, 3 మాటలు, 3 ధాలు ఉన్నాయి. ధరణి, ధర్మపత్ని, ధర్మంని ఉద్ధరించే నిమిత్తమే వచ్చింది రామావతారం. ఎవరైనా ధరణి, ధర్మపత్ని, ధర్మం, ఈ 3టిని కూడా ఫుల్ఫిల్ చేసింది రామావతారం. కృష్ణావతారం వచ్చేటప్పటికి చాలా చేంజ్ వచ్చేసింది. 75 వల్ల 50%కి వచ్చేసినట్టుంది. రియాలిటీ బాగా పెరిగిపోయింది, రాష్ట్రతత్వం బాగా అధికమైపోయింది. అప్పటి నుంచి మొదలు రాష్ట్రతత్వం. ఇప్పుడంటే విలయతాండవం చేస్తుంది. సో కృష్ణావతారానికి ఎప్పుడైతే రాక్షసత్వం బాగా పెట్టేగిపోయిందో అక్కడ ఏం చేశాడు, ధరణి ధర్మపత్నిని పక్కన పెట్టాడు. ధరణి ధర్మపత్ని కీప్ అసైడ్, ధర్మాన్ని ఉద్ధరించవలసి వచ్చింది కృష్ణావతారం. సో వాట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ రామావతార కృష్ణావతారం అంటే, రామావతారం ఏం చేసేదంటే కాలు తొక్కించుకుని కయ్యానికి పూనుకున్నాడు. అది ఆయనకి, రాముడికి వారేం అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. రాముడు ఏమన్నా చేయాలంటే ఆయన కాలు దొక్కాలి, కాలు దొక్కితే తప్పితే ఆయన కోపం రాదు. రామావతారము కాలు తొక్కించుకుని కయ్యంను పూనుకున్నాడు. ప్లస్ రావణ్తో యుద్ధం అనివార్యం అయిపోయింది. కాలు దొక్కించుకోవడం అంటే సీతాదేవిని తీసుకెళ్లే విధంగా చేయటం అనమాట. సీతాదేవిని తీసుకెళ్ళడానికే మరి వీళ్ళిద్దరు బయటకు వెళ్ళారు. వాళ్ళిద్దరు కాపలా ఉంటే రావణాసుడు ఎలా తీసుకెళ్తాడు? వాళ్ళు తీసుకెళ్లాలంటే అడవి పోవాలి కదా, అడవి పోవడానికి ప్లాన్ వేసింది, ఇది పైకి ప్లాన్ వేసింది. ఇది ప్రీడిటర్మిన్ ప్లాన్ అన్నమాట. రాముడు భూమికి రాకముందే అక్కడ యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. స్వామి కూడా అంతే. ఇప్పుడు ఏం చేయాలో అక్కర్లేదా, 500 years సరిపడే యాక్షన్ ప్లాన్ ఇచ్చారు స్వామి. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అది మళ్ళీ ఆ అవతారం వస్తుంది, ఈ అవతారం కాదు. హీ హాజ్ గివెన్ యాక్షన్ ప్లాన్ ఫర్ 500 years. కృష్ణుడు కాలు తొక్కి కయ్యానికి పూనుకుంటాడు. రామావతారంలో ఫస్ట్ వర్క్, తర్వాత నవ్వు. కృష్ణావతారంలో నవ్వు, తర్వాత పని. సో రామ ఈజ్ మాయా మానుష విగ్రహం. అంటే మాయకు లోబడినట్లు నటించటం, మాయలో వల్ల ఈ డూయింగ్ యాక్షన్. సీత నువ్వు వెళ్ళు అగ్నిలో పెట్టుకో, ఒరిజినల్ సీతను చెప్పాడు, నువ్వు ఒరిజినల్ సీతగా ఉండకూడదు, నువ్వు ఒరిజినల్ అగ్నిలో పెట్టుకో, నువ్వు డూప్లికేట్ ఎత్తుకుపోయిన డూప్లికేట్ సీతనే. సో మాయకు లోబడినట్లు నటించటం. స్వామి కూడా కోపం రాదు, ఎప్పుడు కోపం వచ్చింది నటిస్తారట పిల్లల దగ్గర, భక్తుల దగ్గర. ఎవరైనా కోపం రాదు ఆయనకి, ఈ విల్ యాక్ట్ కోపం అప్పుడప్పుడు పిల్లలకి మందలిచ్చినట్టుగా. అంటే కష్టాల్లో, సంయోగ వియోగంలో మానవుల వలె స్పందించటం. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టానండి, చాలా బాగా అనిపించింది. అది చెప్పి దెన్ ఐ విల్ ట్రై టు కంక్లూడ్ అండి. ఇంకా చాలా ఉంది కానీ టైం లేదు కదా, ఆవిడ వెయిట్ చేస్తుంది. అది ద టైటిల్ ఈస్, ఇక్కడ కొంచెం తెలుగులో ఉంటుంది, అది కంటిన్యూ చేద్దాము. నేను మాయా మానస విగ్రహ అన్నా కదా, అక్కడ అనమాట. గాడ్ విల్ నెవర్ పనిష్ ఎనీబడి. నేనే నా ఎగ్జాంపులే, మీ సంగతి నాకెందుకు.
God will never punish anybody. Some people when faced with the difficulties, ప్రస్తుతం మేమే ఇంట్లో ముగ్గురికి ఒంట్లో ఓపిక లేదు, అన్నం వండుకునే ఓపిక లేదు. ఎట్లా అంటే చూడండి, ఒకళ్ళిద్దరు రమ్మన్నా ప్రేమతో, వాళ్ళు రాలేకపోయారు. ఎవరన్నా కొంచెం ఏబుల్ పర్సన్ 2-3 రోజులు నా దగ్గర ఉండదలుచుకుంటే రావచ్చు హ్యాపీగా. యూ కెన్ స్పెండ్ ఎట్ సాయి జీవధార. ముసలోళ్ళు వస్తే నేను మీకు చేయగలం, ముసలోళ్ళు కాదు, కొంచెం ఏబుల్ పర్సన్స్ ఎవరన్నా నాతో గడపాలంటే 2 రోజులు రాండి. నేను ఒకళ్ళిద్దరు అడిగిన రాలేకపోయింది పాపం, అంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉంటాయి అనుకోండి. మా అమ్మాయి రాలేకపోయింది రమ్మంటే, ఇంకా మీరేం వస్తారు. సమ్ పీపుల్ వెన్ ఫేస్డ్ విత్ డిఫికల్టీ, ఇప్పుడు నేను ఇన్వైట్ చేస్తున్నా, ఎవరైనా కాస్త కొంచెం యంగ్ ఏజ్ మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఏమన్నా 1-2 రోజులు మాతో పాటు ఉండదలుచుకుంటే రావచ్చు ఒకళ్ళు. ఎనీబడి కెన్ కమ్. సమ్ పీపుల్ వెన్ ఫేస్డ్ విత్ డిఫికల్టీ, సమ్ పీపుల్ అంటే ఇప్పుడు మేమే థింక్ దట్ గాడ్ ఈజ్ పనిషింగ్ దెమ్. ఇప్పుడు పొద్దున కూడా రవి మనోహర్ విభూతి పంపించిన. Some people when faced with difficulties think that God is punishing them. It is a mistake to think so. It is a mistake to think so. God will never punish anybody. And who will punish? It is only the king who gives punishment, not God. God is love, so He always gives only love. The punishment you suffer is the result of your own action. అది గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మెడకాయ నొప్పితో సఫర్ అయినా, ఇంకెవరైనా సఫర్ అయినా, the punishment we suffer is the result of our own actions. God neither punishes you or nor protects you. అమ్మా, ఇందాక అనుకున్నా పనిష్ చేయకపోతే పోతాడు, ప్రొటెక్ట్ రక్షిస్తాడేమో అనుకుంటే అది కూడా చేయట. ఏం చేస్తారు కూర్చుని? ఏం చేయనప్పుడు సాయిరాం సాయిరాం అంటే ఎందుకండి, శ్రీమాత్రే ఓం నమస్కారం చెప్పాలి, ఎందుకు చేయదు? ఆయన పనిష్ చేయడు, రక్షించాడు, మరి ఏం చేస్తాడు? You are punished by your own sins and protected by your own good deeds. మనం రక్షించేవి మన మంచి గుడ్ డీడ్, మంచి ఆలోచనలు, మంచి కార్యక్రమాలు. మనం పనిష్ చేయబడేది మన యొక్క దురాలోచనలు, దుష్కర్మల చేత మాత్రం. నాకు అర్థం కాలేదు అనుకుంటే నాకే ఎగ్జాంపుల్ చెప్తారు, మీకు కాదు. యు మే యూటిలైజ్ లైట్ ఫర్ రైటింగ్ రాంగ్ అకౌంట్. అక్కడ దీపం ఉందండి, ఆ దీపం వెలుగులో కూర్చొని బూతు పదాలు రాసుకోవచ్చు తెల్ల పేపర్ మీద. ఆర్ ఫర్ రీడింగ్ ద హోలీ రామాయణ. ఒక పార్క్ లో దీపం లైట్ ఉంటే ఆ టేబుల్, ఆ బల్ల మీద కూర్చొని రామాయణం చదువుకోవచ్చు, లేకపోతే బూత్ పుస్తకాలు బొచ్చెడు ఉంటాయి. ఇప్పుడు బూత్ పుస్తకాలు అక్కర్లేదు, గూగుల్ మొబైల్లోనే అన్ని దొరుకుతాయి కదా సార్ కోటేశ్వర గారు. పుస్తకాలు దగ్గరకు పోకలేదు కూడా, ఓకే ఓకే సార్. మొబైల్ చేతిలో ఉంటే చాలా అన్ని 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 వచ్చేస్తాయి. బట్ ద లైట్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై వాట్ యూ డూ. నువ్వు భూత పదాలు చదివావా, రామాయణం చదివావా, ఆ లైట్కి ఏం సంబంధం లేదు. సిమిలర్లీ గాడ్ ఈజ్ ద ఎటర్నల్ విట్నెస్, సాక్షి భూతుడు అని చెప్పాం మనం. ఒకళ్ళు పండు తింటుంటే పండు తింటే చూస్తూ ఉంటుంటాడు. హీ ఈజ్ లైక్ ద లైట్, నాట్ ఎఫెక్టెడ్ బై వాట్ యూ డూ, బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇవాళ పెట్టిందండి, ఇంకా 2 ఉన్నాయి కానీ ఇవాళ టైం లేదు. So, we'll try to conclude in 5 minutes. So Rama is మాయా మనసు విగ్రహ. అంటే మాయకు లోబడినట్టు నటించటము, కష్టములలో సంయోగ వియోగంలో మానవులు. ఎందుకంటే మానవుడికి ఒక లెసన్ చెప్పడానికి వచ్చే మానవుడు ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలని రోల్ మోడల్ లాగా వచ్చిన అవతారం మన రామావతారం. ఇప్పుడు స్వామి సఫర్ కాలేదండి 4 సంవత్సరాలు కుంటుకుంటూ. నేనేదో అనుకుంటున్నా 3 నెలలు పెట్టి మెడకాయ నొప్పించిందని. 4-5 సంవత్సరాలు కుంటుకుంటూ కుర్చీలో కూర్చోలేక నడవలేక ఎంత మన కళ్ళ ముందు చూసాం ప్రత్యక్షంగా మనం.
సో రామ ఈజ్ మాయా మానుష విగ్రహ, కృష్ణ ఈజ్ లీలా మానుష విగ్రహ. మీన్స్ తాను గుణాతీతుడు అని నిరూపిస్తాడు. సర్వత్రా సర్వవేళందు నవ్వుతుంటాడు. మనకి 2 రకాల భూములు ఉంటాయి, రుద్రభూమి అండ్ భద్రభూమి. అటువంటి రుద్రభూమిలో భద్రభూమి ఎందుకు కూడా ఆనందంగా ఉంటాడట. So we can stop here. Om Shanti Shanti Shanti. Samasta Loka Sukhino Bhavantu. Loka Samasta Sukhino Bhavantu. Om Shanti Shanti. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నా శతకోటి వందనములు. మన ఏఎస్బిలో మళ్ళీ నాకు ఈ చదివే అవకాశం, 5వ భాగం చదివే అవకాశం, నాకు 6వ భాగం చదివే అవకాశం గురువు గారు ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. గురువు గారికి, సతీమణి గారికి ఇద్దరికి నా నమస్కారములు. మన ఇక్కడ విచ్చేసిన సాయి సోదరి సోదరులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సార్య. ఇంతకు ముందు చదివిన వారు పాండా గారి గురించి వరకు చదివారు. ఆయన ఒరిస్సా నుంచి వచ్చారని స్వామితో చెప్తున్నారు. దాని నెక్స్ట్ కంటిన్యూషన్ చదువుతున్నాను. సాయిరామ్. బాబా కస్తూరి గారిని చూసి అతను అక్కడ వారం రోజుల నుంచి ఉన్నా నాకెవ్వరూ దాని గురించి చెప్పలేదేమని అడిగేటప్పటికీ అదిరిపోయిన కస్తూరి గారు పాండాను చూశారు. బాబా వారు అప్పుడు లేచి నిలబడగా పాండా ఇంకాస్త మాట్లాడుతూ సత్యం శివం సుందరంని నేను ఒరియా భాషలోకి అనువదింపదలుచుకున్నాను అని తెలిపారు. నాకు తెలుసు, నీవు దాన్ని తప్పక చెయ్యి. కస్తూరి నీకు సాయం చేస్తాడు. నీకు ఏ ఫోటో బ్లాకులు కావాల్సి వచ్చినా అవి ఆయన ఇస్తాడు అని అంటూ భగవాన్ విభూతి సృష్టించి కొంత ఆయన నోట్లో వేసి మిగిలిన దాన్ని ఆయన నొసటికి మెడకు పూశారు. ఆవేశంతో కదిలిపోతూ బాబా పాండా స్వామి పాదాల మీద వాలిపోయాడు. కళ్ళ నుంచి కన్నీరు జలజల రాలుతుండగా ఆయన స్వామితో, మహాప్రభు, నా మీద మీ దయావర్షాన్ని కురిపించండి అని అన్నారు. బాబా నవ్వుతూ తల ఊపారు. పాండా గారు చేతులు ముడిచి చివరిసారిగా వంగి గది వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనకు తన గురువు గారు చెప్పిన అత్యంత సుందర రూపం భగవాన్ సత్యసాయి బాబా వారు తప్ప మరొకరు కాదని నిస్సందేహంగా నిరూపణ అయ్యింది. బ్రహ్మానంద పాండా గారి తర్వాత 30 సంవత్సరాల జీవితంలో భగవాన్ అనేక అద్భుత లీలలను చూపారు. అవన్నీ కూడా భగవాన్ యొక్క ప్రేమకు నిదర్శనాలు. విశ్వాసాన్ని బలపరచడం, భక్తిని గాఢతరం చేయడం, సమర్పణ భావాన్ని నిర్దుష్టం చేయడం అన్నవే వాటి ఏకైక లక్ష్యం. పాండా గారు ఒకసారి స్వామిని సమాధి స్థితి స్వభావం ఏమిటి అని అడగగా, స్వామి సమాధి అంటే ఏమీ లేదు, దాని అర్థం సమధి అని మాత్రమే, అంటే చెదిరిపోని సమచిత్తం అని అర్థం. యోగులు, ఋషులు నిరంతరం ఆ స్థితిలో ఉంటారు. బ్రహ్మ చైతన్యంలో శాశ్వతంగా లీనమై ఉంటారు. అనేక లౌకిక కార్యాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ వారి సమచిత్తం చెదిరిపోదు. నీవు భగవంతునికి సర్వస్య శరణాగతిని పొందితే ఆ సంపూర్ణ సమత్వ స్థితిని నీవు పొందగలుగుతావు అని బాబా వారు దానికి వివరణ ఇచ్చారు. భగవల్లీలన్నిటికీ అంతిమ ప్రయోజనం మనిషిని ఆ సమధి స్థితికి చేర్చడమే. పాండా గారి జీవితంలో జరిగిన
అనేక అద్భుత లీలలలో కొన్నిటిని ఈ క్రింద ఇస్తున్నాము. 1973 మే 28వ తేదీ నాడు ప్రశాంతి నిలయంలో పాండా గారి కుమారుడైన అరుణ్ కి భగవాన్ వివాహం చేశారు. బాబావారు ఆ వివాహ మహోత్సవం అయ్యాక పాండా గారితో ఢిల్లీలో నీ రాజకీయ రంగ స్నేహితులకు ఒక సామాన్యమైన విందునియ్యి అని చెప్పారు. ఆ రోజుల్లో పాండా గారు రాజ్యసభ సభ్యులు. ఆయన ఆగస్టు 9వ తేదీ నాడు ఢిల్లీలోని తన ఇంటి ఆవరణలోని పచ్చిక బయలులో విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకి భారతదేశాధ్యక్షుణ్ణి, ఉపరాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఇతర మంత్రులను, 2 సభల ఎంపీలను, మొత్తంగా 800 మందిని ఆహ్వానించారు ఆయన. అయితే 8వ తేదీ ఉదయం మబ్బు పట్టిన ఆకాశం చూసి ఆందోళన పడసాగారు. మబ్బు పట్టడమే కాదు, తెరలు తెరలుగా వాన పడడము మొదలైంది. భగవంతుడే ఈ విందు ఏర్పాటు చేయమని చెప్పారు నాకు. అందువల్ల ఆయనే తప్పక దీని విషయమంతా చూసుకుంటారు అని తనకు తాను సర్ది చెప్పుకుంటూ తన ఆందోళనను పోగొట్టుకోవడానికి ప్రయత్నించారు. 9వ తేదీ నాడు కూడా మబ్బులు వాన ఉన్నాయి. అంతా చెడిపోతుందేమోనన్న భయం లోన మెరమెరలాడుతున్నప్పటికీ ముఖంలో మాత్రం ధైర్యం పులిమికొని అగిపించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఆ మధ్యాహ్నం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత వెళ్ళిపోతున్న ప్రధానమంత్రి గారిని కూడా కలిసి విందుకు రావాల్సిందిగా ఆమెను మళ్ళీ ఆహ్వానించారు ఆయన. ఆమె జవాబుగా తప్పక వస్తాను, కానీ ఆకాశం వైపు చూడండి, బాగా మబ్బుగా ఉంది కదా అని అన్నదామె. దానికి పాండా గారు ఆమెతో, బాబా గారి అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంటుంది, మబ్బులు విందుని చెడగొట్టే సాహసం చేయలేవు అని అన్నారు. హృదయంలో ప్రార్థిస్తూ మధ్యాహ్నం 2:30 సౌత్ ఎవెన్యూలో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు పాండా గారు. అవతల భారీ వర్షం. ఆయనకు బాగా అలసటగా ఉంది. నిరాశలో కూరుకుపోయారు. తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. నిద్ర ముంచుకొచ్చి నిద్రపోయారు ఆయన. అంతే, బాబావారి అవకాశాన్ని తీసుకుని ఆయనకు స్వప్నంలో అగుపించి, నీవెందుకింత ఆందోళనగా ఉన్నావు? విందు నీవే ఏర్పాటు చేస్తున్నావు అనుకుంటున్నావా అని అడగ్గా, పాండా గారు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో లేచి తనలో కాస్త విశ్వాసం జారిపోయినందుకు తనను తాను తిట్టుకున్నారు. చివరకు వాన కురవడం 4 గంటలకు ఆగిపోయింది. బాబా భక్తుడే అయిన అలంకరణలు చేసే వ్యక్తి అతని సహాయకులతో సహా ఇంటి ముందర లాన్లో అలంకరణలు చేసే పనిలో మునిగిపోయారు. 5 గంటలప్పుడు పాండా గారు బాగా అలంకరించిన వేదిక మీదకి వెళ్ళి భగవాన్ ఫోటోనొకదాన్ని అక్కడ జాగ్రత్తగా ఉంచి వేదిక దిగారు. మళ్ళీ స్వామి ఫోటోకు దండ వేద్దామని వేదిక మీదకి రాగానే స్వామి పటం నుంచి అమృత బిందువులు కారుతున్నవి. దాన్ని చూసి అమ్మయ్య అనుకుంటూ తృప్తిగా ఉండిపోయారు. విందు విజయవంతమైంది. సాయంకాలం 6 గంటలకు మొదలయ్యి రాత్రి 8 గంటల దాకా సాగింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా ఇంచుమించు పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చారు. పాండా గారి ఆప్తమిత్రులలో ఒకరైన లలిత్ నారాయణ్ మిశ్రా గారు, వారు అక్బర్ రోడ్ లో ఉంటారు. 7 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చారు. ఆయన అక్కడ ఒక్క వాన చినుకైనా లేకపోవడం చూసి ఆశ్చర్యపడుతూ, మా ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు అక్కడ వాన భయంకరంగా పడుతుంటే మీ లాన్స్ లో విందు ఏర్పాట్లన్నీ కొట్టుకుపోయి ఉంటాయనుకున్నాను అని అన్నారు. దానికి పాండా గారు, ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయలేదు,
దీన్ని ఏర్పాటు చేసింది బాబా వారు. మేఘాలు ఆయన మాటను జవదాటలేవు అని అన్నారు. ఆ తర్వాత పాండా గారికి తెలిసిందేమిటంటే, తమ ఇంటికి అవతల చుట్టూతా అన్ని ప్రాంతాల్లోనూ 6 నుంచి 8 గంటల దాకా వర్షం పడుతున్నదని, అయినా సౌత్ ఎవెన్యూలో మాత్రం విందు జరుగుతున్నంతసేపు ఒక్క చినుకు కూడా పడలేదు. విందు చివర పాండా స్వామి ఫోటో ముందు ఆనంద బాష్పాలు రాలుస్తూ కృతజ్ఞతతో సాగిలపడి నమస్కరించారు. బ్రహ్మానంద పాండా గారు ఇంగ్లీషులోను ఒరియాలోను మంచి వక్త. వారు ఒరిస్సాలో మూల మూలకు వెళ్ళి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారుగా భూమి మీదకు దేవుడు అవతరించి వచ్చారని, ప్రజలంతా దైవ మార్గాన్ని అనుసరించాలని ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలిచ్చారు. ఇలా ఉపన్యాసాలు ఇవ్వడం కోసం పర్యటిస్తున్నప్పుడు ఒకసారి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL వారి సునాబెడాలో ఉన్న ఆడిటోరియంలో ఒక బహిరంగ సభలో ఉపన్యసించడానికి వెళ్ళారు. ఆ సభ సాయంకాలం జరగాల్సి ఉన్నది. అధిక సంఖ్యలో భక్తులు, HAL అగ్రశ్రేణి ఆఫీసర్లు వస్తారని అంచనా. పాండా గారు ఉదయమే సునాబెడాకి చేరుకున్నప్పటికీ ఆయనకు అనారోగ్యం మొదలైంది. వాతపు నొప్పులతో ఆయన ఒళ్ళంతా పీడనకు గురైంది. ఒక్క మందు పనిచేయలేదు. సాయంత్రానికి ఆయన ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది. సభకు వెళ్లకుండా ఆ సభను ఏర్పాటు చేసిన భక్తులను ఆయన నిరుత్సాహపరచదలచలేదు. స్వామిని గురించి అంతగా తెలియని అనేకులైన విద్యావంతులు, ప్రఖ్యాత ఎంపీగా ఉన్న తన ఉపన్యాసాన్ని వినటానికి వస్తున్నారని సభా నిర్వాహకులు వారికి చెప్పారు. ఆయన ఆడిటోరియానికి వెళ్ళి చూస్తే అది జనంతో క్రిక్కిరిసిపోయి కనిపించింది. వేదిక మీద నుంచి పూల అలంకరణ చేసిన బాబావారి ఫోటో అగుపించింది. ఆయన మెల్లిగా వేదికనెక్కి తన ఆసనంలో ఎంతో కష్టంగా కానీ కూర్చోలేకపోయారు. ఒక వాలంటీరు ఫ్లాస్కులో వేడి నీళ్లతోనూ అవసరమైన మందులతోనూ ఆయనకు పరిచర్య చేయడానికి అక్కడ ఉండే ఏర్పాటు జరిగింది. పాండా గారు తమ ఉపన్యాసం ప్రారంభించే వేళకు ఆయన ఎంతో నీరసంగా ఉన్నారు. 5 నిమిషాలలో ఆయనకు తల అంతా శూన్యమై మూర్ఛ రాబోతున్నట్లు అనిపించింది. వెంటనే ఆయన బాబాను, దయామయుడవైన ఓ భగవాన్, మీ లీలల్ని వినడం కోసం వీరంతా ఇక్కడ కూర్చున్నారు. నేనిప్పుడు కనుక స్పృహ తప్పి పడిపోతే సాయిబాబా తన సందేశాన్ని వ్యాపింపచేయడానికి మైకు ముందు స్పృహ తప్పి పడేవాణ్ణి ఎన్నుకొన్నారు అని అనుకుంటారు. స్వామి, నీ గౌరవాన్ని కాపాడుకో అని ప్రార్థించుకున్నారు. మాట లేకుండా ఆయన 10 సెకన్ల కాలం నిల్చుండిపోయారు. హఠాత్తుగా ఆయన ఎదుట చీకటిలో ఒక తేజస్ చక్రం ఏర్పడింది. అందులో తన ప్రభువు 2 చేతులెత్తి దీవిస్తూ చిరునవ్వు నవ్వుతూ అగిపించారు. అప్పుడు ఆయనకు బాబా వారు తన ఉపన్యాసాన్ని వారే తీసేసుకుంటున్నట్లుగా అనిపించింది. తానొక పరికరంగా ఉపయోగింపబడుతున్నందుకు ధన్యుడనైనట్లుగా వారప్పుడు భావించారు. అసలు ఆయనకు తానేమి మాట్లాడినాడో కూడా తెలియదు. 1 గంట తర్వాత వారి ఆ ఉత్తేజకరమైన ఉపన్యాసం ముగిశాక పాండా గారు అలసిపోయి తన కుర్చీలో కూలబడిపోయారు. కానీ ఆడిటోరియం మొత్తం ఆనందోత్సాహాలతో చప్పట్లు కొట్టారు. 10 రోజుల తరువాత పాండా ప్రశాంతి నిలయానికి వెళ్ళగా భగవానే ఆయనతో సంభాషణ ప్రారంభిస్తూ, ఆ అరణ్య ప్రాంతంలో ఉపన్యాసం ఎట్టా ఉంది?
నువ్వు అంత బెదిరిపోయావేమిటి అని అడగ్గా, మహాప్రభు, నేనెంతో జబ్బు పడినాను, హఠాత్తుగా నా మనస్సు శూన్యం అయిపోయింది అని ఆయన సమాధానం చెప్పారు. ఎన్నడూ బెదరవద్దు, నీవెక్కడికి వెళ్ళినప్పటికీ నేను నీతోనే ఉంటాను అని బాబావారు అభయం ఇచ్చారు. కొన్ని ఏళ్ల తర్వాత భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో సత్యసాయి సంస్థల ప్రపంచ సమావేశానికి వచ్చిన ప్రతినిధుల సభలో మాట్లాడుతూ, ఇతర చోట్ల భిన్న జాతుల నడుమన శాంతి సామరస్యాలను ఎట్లా సాధించాలా అని, అవిశ్వాస భయాలతో కూడిన వాతావరణంలో సమావేశమవుతుంటే మనం ఈ ప్రపంచ సమావేశంలో మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని స్థాపించట కోసం పరస్పరం ప్రేమ విశ్వాసాలతో చర్చించుకుంటున్నాము. సాయినామమనే ఒకే మంత్రోపదేశం పొందాం మనమంతా. మనమెవ్వరము రాజకీయమైన సరిహద్దులను కాని, ఎంతెంత దూరాలో ఉన్నామని కాని లక్షించము. మనదొక్కటే ఇల్లు, అది ప్రశాంతి నిలయం. మనదొక్కటే పతాక, అది ప్రశాంత పతాక. మనకొక్కరే దేవుడు, అది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని అన్నారు. ఆ ఉపన్యాసంలోని ప్రతి వాక్యానికి కోరున ప్రతినిధుల చప్పట్లు మారుమ్రోగాయి. 1976 సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ భారత ప్రతినిధి వర్గంలో బ్రహ్మానంద పాండా ఒక సభ్యుడు. గంగా జలాల విషయంలో ఇండియా బంగ్లాదేశ్ల వివాదంలో ఆయన వివాదంలో జరిగిన చర్చల్లో వారు స్పెషల్ పొలిటికల్ కమిటీలో ఉండినారు. బంగ్లాదేశ్ లోని కొన్ని దేశాలు రహస్యంగా ఇండియాతో శత్రుత్వం వహించేటట్లు చేస్తున్నాయి. దాంతో అది ఇండియా మీద ఒత్తిడి తెచ్చేటందుకు గాను రెండు దేశాల నడుమ మాత్రమే ఉండాల్సిన వివాదాన్ని అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నిస్తోంది. అందువల్ల అంతర్జాతీయ వేదిక మీదకు దీన్ని తీసుకురావడాన్ని ఇండియా న్యాయంగా ఎదుర్కొన్నది. స్పెషల్ పొలిటికల్ కమిటీలో ఈ విషయంపై చర్య నవంబర్లో జరిగే అవకాశం ఉంది. నవంబర్ మరో నెల ముందుంది. అది ఓటింగ్ దశకు రావడానికి ముందే ఇండియాకు అనుకూలంగా ఈ విషయం పరిష్కారం అవుతుందని రాజనీతిజ్ఞులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే పాండా గారికి అది అంత ఖచ్చితం అనిపించలేదు. బంగ్లాదేశ్కి అంత చేసేట ఇండియాను UN లో ఒక తప్పు చేసిన దేశంగా చూపిస్తే ఇక ధర్మం ఎక్కడుంది అని అనుకుని ఆయన ధర్మాన్ని నిరంతరం రక్షిస్తున్న భగవాన్ని స్మరించి దేశాన్ని కాపాడమని ప్రార్థించారు. అనుకున్నట్లే పాండా భయం నిజమైంది. నవంబర్ 24 నాడు జల వివాద విషయం చర్చకు రాబోతున్నదని తెలిసింది. దేశాల ప్రతినిధుల మనస్సులు ఎట్లా మారుతున్నది ఇండియన్ డిప్లొమాట్లు గమనించకపోలేదు. ఎంతో విశ్వాసంతో ఉన్న ఒక సీనియర్ డిప్లొమాట్కి బహుశా ఓటింగ్ జరగవచ్చు, ఫలితం వాళ్లకు అనుకూలంగా ఉండవచ్చని ఒప్పుకోక తప్పలేదు. మర్నాటి నుంచి ఓట్ల కోసం లాబీయింగ్ మొదలైంది. పాండా బాబావాన్ని ప్రార్థించడం తీవ్రతరం చేశారు. ప్రభు, జాతికి ఈ అవమానం అందున మీ జన్మదినోత్సవాల రోజుల్లో జరగకుండా కాపాడండి అని వేడుకొన్నారు ఆయన. ఆయనకు అంతరాంతరాళాల్లో తన ప్రార్థనలు ఫలిస్తాయని అనిపించింది. ఆందోళన పాలైన ఇండియన్ డిప్లొమాట్లు ఈ విషయాన్ని చర్చించడానికి కూర్చోగా పాండా వాళ్లతో మన దేశ ప్రతిష్ట దిగజారిపోవడానికేమీ జరగబోవడం లేదు. 24వ తేదీ నాడు ఈ సమస్య పరిష్కారం అవబోతోంది. నేను 25 నాడు ఇండియాకు వెళ్ళిపోతున్నాను అంటూ భరోసా ఇస్తూ మాట్లాడారు. వాళ్ళంతా ఈయన్ను అపనమ్మకంగా చూశారు. ఒక కుటిల హాసంతో
ఇందాకటి సీనియర్ డిప్లొమాటే మీ బాబా వారే మనల్ని రక్షించాలని పాండా. అవును, అయితే తప్పక రక్షిస్తాడు అని సమాధానం ఇచ్చారు. మర్నాడు ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్లు లేదని 24వ తేదీ ఉదయం సూచనలు వచ్చాయి. కానీ పాండా గారు తన మాట మీదనే విశ్వాసంతో ఉన్నారు. ఆయన వాదనలో మంచి తర్కం కూడా ఉంది. బంగ్లాదేశ్ ని ఈ విషయమై ఇండియాను ఓడించడం కన్నా బంగ్లాదేశ్ పరపతి కాపాడుతూ దానికి తమపై విశ్వాసం కొనసాగేటట్లు చేయడమే ప్రధానం. ఈ తీర్మానం అక్కడ పాస్ చేయించినప్పటికీ ఆ తర్వాత బంగ్లాదేశ్కి నీరు ఇండియా ఇవ్వకపోతే ఇండియాకు వ్యతిరేకంగా వారేమి చర్య తీసుకోవడానికి పూనుకోరు. అలాంటి పరిస్థితుల్లో ద్వైపాక్షిక చర్చకి సమస్యను నివేదిస్తారు. రేపు ఖచ్చితంగా జరగబోయేది అదే అని అన్నాడు ఆయన. యుఎన్ హెడ్ క్వార్టర్స్ లో స్పెషల్ పొలిటికల్ కమిటీ మీటింగ్ కి హాజరవడం కోసం మధ్యాహ్నం 3ంటికి హోటల్ నుంచి బయలుదేరారు. బయలుదేరే ముందు వారు స్వామి 2 దేశాల నడుమన సామరస్యం నెలకొనేటట్లు చేయండి. ఈ జల వివాదం వైరానికి, శత్రుత్వానికి దీన్ని తీయడానికి స్వామి 2 దేశాల నడుమ సామరస్యం నెలకొనేటట్లు చేయండి. ఈ జల వివాదం వైరానికి, శత్రుత్వానికి దారి తీయకుండా చూడండి అని ప్రార్థించారు. ఆ కమిటీ 5 గంటలకు సమావేశమైంది. సభ్యుల మధ్య చర్చలింకా సాగుతున్నందువల్ల సమావేశాన్ని చైర్మన్ ఒక అరగంట వాయిదా వేశారు. అరగంట తర్వాత మళ్ళీ సమావేశమయ్యారు. చైర్మన్ ద్వైపాక్షిక చర్చలకి విషయాన్ని పంపడానికి సర్వాంగీకారం కుదిరినట్లుగా జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. ఇండియాకు ఏ ఇబ్బంది లేకుండా ఆ సమావేశం సామరస్యపూర్వకంగా ముగిసింది. తర్వాత ఇందాకటి సీనియర్ డిప్లొమాట్ పాండాతో ఇది అత్యంత అనూహ్యమైన విషయం అనగా వారు బాబా వారి సంకల్పానుసారమే జరిగేది ఏదైనా అందులో పాల్గొన్న వాళ్లకు మేలే కలిగిస్తుంది అని నిర్లిప్తంగా సమాధానం ఇచ్చారు. 1 మాసం తరువాత ప్రశాంతి నిలయంలో భగవాన్ పాండాతో మాట్లాడుతూ, స్వామి సంకల్పం ప్రతి ఒక్కరికి మేలు చేస్తుందని నీవెంతో సరిగ్గా చెప్పావు. సాయి అందరికీ చెందినవాడు కాబట్టి సాయిని గురించి అది సత్యమే. ఈ భావంతో నీవు పనిచేస్తే నీవు ప్రజలకు మేలు చేస్తావు. నీవు ఆ మధ్యాహ్నం 3 గంటలకు నన్ను ప్రార్థించగానే నీ ప్రార్థన కేవలం రావటానికి నేను పూనుకున్నాను. నీ ప్రార్థన సఫలం కావటానికి నేను పూనుకున్నాను. బ్రహ్మానంద పాండా ఆధ్యాత్మిక మార్గంలో అహంకారమే పెద్ద అడ్డంకి అని తన ఆధ్యాత్మిక జీవనపు తొలి రోజులలోనే గ్రహించారు. నేను నాది అన్నదే అహంకారం. వారు నాది అన్న దాన్ని మొత్తం పోగొట్టుకునేటప్పటికీ అహంకారం కూడా ఇంకా ఉండనే ఉంటుంది. అదే అంత శక్తివంతమైనది. అవిద్యకు మూలమైన అహంకారాన్ని గాఢమైన భగవద్ అనుగ్రహంతో మాత్రమే తొలగించగలుగుతున్నాము అని పాండా గారు తరచుగా చెప్తూ ఉంటారు. ఆయన తన ఆత్మకథలో నేనెప్పుడూ అహంకారం అంటే భయపడుతూ ఉంటాను. రంధ్రంలో దాక్కున్న పాములాగా అప్పుడప్పుడు అది బయటకు వచ్చి నన్ను కాటేస్తూ ఉంటుంది. దాన్ని నిగ్రహించకపోతే అది నా జీవితం మొత్తాన్ని విషమయం చేసి నన్ను నాశనం చేస్తుందని భయపడుతూ ఉంటాను. అయితే అది నాతోనే ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకొని కాల రాచేయటానికి నేను శక్తిహీనుణ్ణి. ఎవరి ప్రాణాన్ని వారే తీసుకోవడం ఉత్కృష్టమైన పాపం, కానీ ఎవరి అహంకారాన్ని వారే తీసుకోవడం
వారే చంపేసుకోవడం పరమ పుణ్యం అని రాసుకున్నారు. వారు భగవాన్ని ప్రార్థిస్తూ, ఓ దయామయుడమైన సాయినాథ ప్రభు, కారుణ్యానుగ్రహ సముద్రుడా, పీడిత తాడిత ప్రజల పాలిటి మిత్రుడా, నాలోని అహంకారాన్ని మొదలంటూ నాశనం చెయ్యి అన్నారు. నిస్సందేహంగా బ్రహ్మానంద పాండా గారు ప్రతి ఒక్క సాయి సేవకునికి ఒక ఆదర్శమూర్తి. సాయిరామ్. కార్ల్ యూంగ్ ఆధునిక మనోవిజ్ఞాన వైద్య శాస్త్రంలో నూతన ఆవిష్కారాలకు ప్రసిద్ధుడు. అలాంటి ఆయన తన 80వ ఏట మానసిక రోగాలకు వైద్యునిగా చికిత్స చేసిన ఈ 60 సంవత్సరాలలో భగవంతుని మీద విశ్వాసం ఉండిన వాడెవ్వడు నా దగ్గరకు చికిత్స కోసం రోగిగా రాలేదు అని ప్రకటించాడు. ఈ ఆధునిక ప్రపంచానికి ఈ ప్రకటన యొక్క పర్యవసానాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది. మనిషి యొక్క మానసిక రుగ్మతలను పరిష్కరించడంలో తన విధానాల్లో ఉన్నత చైతన్యాన్నో లేక ఉన్నత ఆత్మనో లేక భగవంతుణ్ణో కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే మానసిక వైద్య శాస్త్రం తనకు తాను బలహీన పడిపోతుంది. తెలివి అహంకారాలతో ఉండి మూసుకుపోయిన మెదడుతో ఉండిన అనేక మనోరోగ వైద్యులి వర్తమాన కాలంలో వారి ఆధునిక మూఢ విశ్వాసాలను వదిలేసుకుంటూ ఉండడం సంతోషకరంగా ఉంది. అమెరికాలో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో శ్రీమతి ఫిలిస్ క్రిస్టల్ మనోరోగ చికిత్స చేస్తూ ఉంటుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేరణ చేత ఆమె 1990లో మన కోతి మనస్సును లొంగ తీసుకోవడం, టేమింగ్ అవర్ మంకీ మైండ్ అనే గ్రంథాన్ని రచించారు. బాబావారు తెలిపిన మానవ మనస్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె మనస్సును నియంత్రించిన ఆచరణకు సాధ్యమైన కొన్ని చిట్కాలను ఈ గ్రంథాలలో ఇచ్చింది. అప్పటికే ఆమె బాబావారి మీద వారి బోధల మీద 3 గ్రంథాలను రచించి ఉన్నది. 1990 సంవత్సరంలో నవంబర్లో స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడానికి పిలిచిన బృందంలో ఫిలిస్ క్రిస్టల్ ఉన్నది. ఆ ఇంటర్వ్యూలో భగవాన్ ఆమెను చూస్తూ, నీవు మరో పుస్తకాన్ని రాస్తున్నావు క్రిస్టల్ అని అన్నారు. దీనికి ఆమె ఆశ్చర్యపడుతూ కాస్త జంకుతూ సరే బాబా అని అన్నది. నిజానికి ఆమె మరో పుస్తకం రాయాలని అప్పటికి అనుకోలేదు. దాని పేరేమిటి మరిని జవాబిచ్చారు. బాబా వారు అడిగారు. ఇంతకు ముందు ఆమె తన 3 పుస్తకాలను రాయడానికి ముందు ప్రతిసారి స్వామి ఆమెను ఈ ప్రశ్న అడిగేవారు. ఇప్పుడు ఆమె అదే సమాధానం ఇస్తూ, పేరు నాకెప్పుడూ తెలియదు స్వామి అని అన్నది. స్వామి తీయగా నవ్వుతూ, స్వామి పేరు పెడతారులే అని హామీ ఇచ్చారు. అట్లా అంటూ వారు చేతిని ఊపుతూ బంగారు పూతతో దట్టమైన నీలి ఎనామిల్ పూతతో ఉన్న ఒక అందమైన పెన్ను సృష్టించారు. దాన్ని ఆమె చేతిలో ఉంచుకోబోతూ ఆ పుస్తకం ఈ పెన్నులో ఉంది అని అంటూ ఒక కాగితం ముక్క తీసుకొని ఆ పెన్నులో ఇంకు ఉన్నదా లేదా అన్నది పరీక్షించట కోసం దాని మీద రాశారు. ఆ పెన్ను తీసుకుంటూ ఆమె కృతజ్ఞురాలిని బాబాని అనగా బాబా వారి చిరునవ్వుతో ఆ కంఠాన్ని యాసని అనుసరిస్తే దయచేసి అట్లా అనవద్దు అని అన్నారు. ఈ మాటలకు ఆమెతో సహా అందరూ నవ్వారు. అట్లా ఆమె రాసిన కోతి మనస్సును లొంగ తీసుకోవడం, టేమింగ్ ఆఫ్ ది మైండ్ అన్న గ్రంథం పుట్టింది. 1991 నవంబర్లో ప్రచురణ అయిన ఆ పుస్తకం తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆమెకు సాధకులకు సాయపడింది.
సాయపడుతున్నది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మానసిక వైద్యం తాను చేయడానికి ఆధారం ఏమిటో ఫిలిస్ క్రిస్టల్ ఇట్లా చెప్పింది. తమకు తామే నాస్తికులమని ఆజ్ఞేయ అజ్ఞేయ అజ్ఞేయవాదులమని చెప్పేవాళ్లతో పాటు చాలా మందిలో తమలో ఏదో ఒక తెలివైన కోణం ఉన్నదని, అది వాళ్ళ జీవితాల్లో ముఖ్యంగా సంక్షుబ్ధ పరిస్థితులలో వాళ్లకు తెలుస్తూ ఉంటుందనే నేను గ్రహించాను. తత్ఫలితంగా తమలో ఒక ఉన్నత చైతన్యం ఉన్నదన్న సత్యాన్ని వారు అంగీకరించదలుచుకున్నారు. భగవాన్ బాబా వారు ఆమెకు తెలియని వాటికి ముందు కూడా సుఖశాంతులను పొందటానికి అనేక వందల మంది తన రోగులను, సర్కారులను ఉన్నతాత్మ మీద లేక భగవంతుని మీద ఆధారపడే కళను ఆమె విజయవంతంగా నేర్చింది. కానీ ఆమె అంతరంగం మాత్రం ఆధ్యాత్మిక అనుభూతి యొక్క అత్యున్నత కేంద్ర బిందువును అందుకోవలసిన ఆధ్యాత్మిక అనుభూతి యొక్క అత్యున్నత కానీ ఆమె అంతరంగం మాత్రం ఆధ్యాత్మిక అనుభూతి యొక్క అత్యున్నత కేంద్ర బిందువును అందుకోవాలన్న ఆకాంక్షతో తనని ఆ మార్గంలో తీసుకుని వెళ్ళగలిగిన పరమ గురువు యొక్క అన్వేషణలో ఉన్నది. దానికోసంగాను ఆమె చేసిన ప్రార్థనలను విచిత్ర రీతిలో సమాధానాలు దొరికాయి. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల కోసం ఆమె ఒకసారి స్థానిక పుస్తకాల షాపుకు వెళ్ళింది. ఆ షెల్ఫ్లో ఉన్న ఏదో ఒక పుస్తకం కోసం ఆమె చేతులు చాచగా ఆమె తలకాయ మీద మరొక పుస్తకం పడింది. దాన్ని పైకి తీయడం కోసం ఆమె వంగగా దాని అట్ట మీద చాలా అసాధారణంగా కనిపిస్తున్న ఒక మనిషి ఫోటో అగుపించింది. ఆ పుస్తకం పేరు బాబా. దాన్ని రాసింది ఆర్నాల్డ్ షుల్మెన్. ఆ పుస్తకాన్ని ఆమె తిరగేయగా బాబా అంటే శ్రీ సత్యసాయి బాబా వారు దక్షిణ భారతంలో పవిత్ర పురుషుడని తెలుసుకొని ఆశ్చర్యపడింది. అప్పటిదాకా ఆమె వారిని గురించి విననే లేదు. వారి శిరస్సు మీద ఉన్న దట్టమైన నల్లని వెంట్రుకలు ఒక కిరీటంలాగా లేక వారి శిరస్సును పరివేష్టించిన తేజపుంజంలాగా అగుపించింది. వారి కన్నులు అసాధారణమైన గాఢమైన చూపుతో ఉన్నాయి. ఫిలిస్ క్రిస్టల్ ఆయన వైపు బాగా ఆకర్షింపబడ్డ అనుభూతి పొందింది. ఆ సాయంత్రానికే ఆమె పుస్తకాన్ని చదివేసింది. తక్షణం ఆమెకు సాయిబాబా వారిని కలవాలన్న ప్రేరణ కలిగింది. 1973 జనవరి నెలలో కేవలం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని కలవాలన్న ఉద్దేశంతో ఫిలిస్ క్రిస్టల్ తన భర్తతో ఒంటరిగా అమెరికా నుండి బెంగుళూరుకి వచ్చింది. ఆ మర్నాడు ఆమె బృందావనాశ్రమం తర్వాత ద్వారం నుంచి బాబావారి నివాసానికి చేరుకునే దారికి ప్రక్కగా ఆడవాళ్ల వైపున కూర్చొని చూస్తూ మనస్సులో బాబావారి వైపు నన్ను ఆకర్షించింది వారి అద్భుతాలు చేసే శక్తి కాదు, రోగాలు కుదిర్చే శక్తి అంతకన్నా కాదు. తన బోధలను అనుసరించదలుచుకున్న వారికి వారు ప్రసాదించగలిగిన భౌతిక ప్రపంచ చాలా విషయాల నుంచి విముక్తే నన్ను వారి వైపు ఆకర్షించింది. నేను పెద్ద పెరిగాక జీవితంలో గడిపిన చాలా భాగం అలాంటి విముక్తిని సాధించే పద్ధతి కోసమే అన్వేషిస్తూ ఉన్నాను. ఆ లక్ష్య సాధనలో వారు నాకు సరైన మార్గదర్శనం చేయగలుగుతారని తేలుతుందా అని అనుకున్నది. తాను అన్వేషిస్తున్న పరమ గురువు ఆయనేనా అని తెలిసే సంకేతం ఒకటైనా వారి నుంచి రావాలని ఆమె నిశ్శబ్దంగా ప్రార్థించింది. సాయిబాబా వారు తమ భవనం నుంచి బయటకు రాగానే అక్కడి వాతావరణమంతా ఉత్తేజకరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. దారికి అటూ ఇటూ కూర్చున్న స్త్రీ పురుషుల వరసల్లోంచి వారు మందగమనంతో అందరినీ ఆశీర్వదిస్తూ వచ్చారు.
చాలా మంది స్త్రీ పురుషులు కూర్చొని ఉంటూనే తమ కదలికలతో చేష్టలతో ఆయన దృష్టిలో పడ్డానికి ప్రయత్నించారు. తగు రీతిలో స్పందిస్తూ వారు ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచారు. కానీ ఫిల్సిన్ క్రిస్టల్ మాత్రం తన గాఢమైన ప్రార్థన తప్ప ఆయన దృష్టిని తన వైపు లాగుకోవడానికి ఏమీ చేయవద్దని కదలకుండా కూర్చున్నది. వారు ఆమె వైపు ఒక్క చూపు అయినా చూడకుండా ఆమెను దాటి ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె, కాబట్టి ఇది జవాబు, ఈయన నా గురువు కాదు అని అనుకున్నది. ఆమెకి ఆలోచన మనస్సులో కలుగగానే వారు వెంటనే ఆమె ఎదుట వచ్చేదాకా నడిచి ఎదురుగా నిలబడి ప్రకాశవంతమైన ఒక చిరునవ్వు నవ్వుతూ, అయితే నీవు వచ్చావన్నమాట అని అన్నారు. వారి ఆ మాటలకు చిరునవ్వుకి దిగ్భ్రాంతి పొందిన క్రిస్టల్ సమయము స్థలముల స్పృహ కోల్పోయింది. ఆమె మనస్సు పూర్తిగా శూన్యమైపోయింది. సమయం స్తంభించిపోయినట్లు ఆమెకు అనిపించటం వల్ల ఆయన ఎంతసేపు తిరిగి వచ్చారో ఎప్పుడు తిరిగి వెళ్ళారో తెలియలేదు. వారిని తన గురువుగా అంగీకరించటానికి ఆమె మనస్సు ఆలస్యం చేయలేదు. ఈ విలక్షణమైన జ్ఞానం ఆమె అంతరాంతరాళాల్లోకి ఇంకిపోగానే ఒక గాఢమైన తేలికపాటు తనం ఆమెను ఆవహించింది. ఆమె అన్వేషణ ముగిసింది. సాయిరామ్ అక్క గారు. సాయిరామ్. సాయిరామ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, అమ్మగారికి నా శతకోటి వందనాలు సార్. స్వామికి శతకోటి వందనాలు. అందరికీ సాయిరామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.